హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మంజులా రెడ్డి వరల్డ్. ఇగో దుర్గా, నేను మన అంబల్ తయారు చేసిన. మీరు రాగి జావా అంటారో అంబల్ అంటారో? రాగి జావా అంటాము. రాగి జావా అంటారు, మేమేమో రాగి అంబల్ అంటాము. చీర్స్. ఎందుకంటే హెల్తీ కదా. రోజు నేను బ్రేక్ఫాస్ట్కి ఇదే తాగుతా. బ్రేక్ఫాస్ట్కి ఇట్లా ఏం చేయను, నిజంగా చెప్పాలంటే బ్రేక్ఫాస్ట్ ఏం చేయను. ఇక 10 గంటలప్పుడు ఇదే తాగుతా, సరిపోతుంది. టేస్ట్ చేయండి. కొంచెం ఉప్పు, కొంచెం చల్ల పోసిన. చల్ల అంటే మజ్జిగ అంటారు మేము. మజ్జిగ ఏం టేస్ట్ ఉండదు యాక్చువల్లీ. ఇలా కూరలు, రాత్రి మిగిలిన కూరలు ఉంటే ఇంత తొక్కు ఇట్లా అదుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే రోజు ఇదే. ఏమన్నా ఇంట్లో కొంచెం ఫ్లాక్ సీడ్స్ కూడా వేసిన పౌడర్. అంటే ఆ జావా చేసేటప్పుడే లేదు, తర్వాత వేసి పొడి చేసి కలిపిన. మనం అది ఇంకేమైనా ప్రోటీన్ పౌడర్ అట్లా ఉంటే అది కూడా మిక్స్ చేసుకోవచ్చు. అప్ టు అజ్ అన్నట్టు. హెల్తీ కదా. ఎండాకాలము సల్వ మంచి. నేను ఎండాకాలము చలికాలం అని కాకుండా ఈ కాలమైనా తాగుతారా? మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారా? నేను నాది 12 వరకు కూడా ఫ్రూట్స్ మీద ఉంటాను. ఫ్రూట్స్ ఫాస్టింగ్ ఏమైనా చేస్తావా? ఆల్మోస్ట్ అలాంటిదే. ఎందుకంటే నైట్ మనం 7కి అలా తింటాము డిన్నర్. తొందర ఎర్లీ డిన్నర్. సో ఎర్లీ డిన్నర్ అయిపోయిన తర్వాత మనకి గ్యాప్ వస్తుంది. సో ఆర్గాన్స్కి మనం గ్యాప్ ఇస్తే దాని ఫంక్షన్ ఇంకా బెటర్ అవుతుంది. సో అందుకని చెప్పి ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాము. కానీ ఇది కొంచెం మాడిఫైడ్. 12 వరకు కూడా జ్యూస్, మార్నింగ్ జ్యూస్ తాగుతాను. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకుంటాను. లైక్ బ్రాకలీ, లైక్ లెటస్ అట్లా. అది సాలెడ్లో యూజ్ చేస్తాను. మామూలుగా అయితే ఒక 4 to 5 తులసి ఆకులు, ఒక మింట్ లీవ్స్, కొరియాండరు, మనకి ఏదైనా తమలపాకు కూడా దొరుకుతుంది ఇండియన్ స్టోర్లో. అవును, తమలపాకు కూడా చాలా మంచిది. కాల్షియం ఉంటుంది. ఓకే, చాలా మంచిది బోన్స్కి. మళ్ళీ వచ్చేసి పాలకూర, తోటకూర, మెంతి కూర, ఏదైనా సరే ఒక 3 to 4 వెరైటీస్. గ్రీన్స్ లీఫీ వెజిటేబుల్స్. దీంట్లో ఏముంటుందంటే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. బ్లడ్లో ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ బ్లడ్ ప్యూరిఫై చేయడానికి చాలా హెల్ప్. గ్రీన్స్ యాక్చువల్గా అన్ని కలర్స్ తీసుకోవాలంటారు కదా ఫుడ్లో మనకు కావాల్సిన. అంటే ఫుడ్ అంటే సాలడ్స్ కానీ లైక్ లిక్విడ్స్ కానీ లైక్ మనకు అన్ని కలర్స్ ఉండేటట్టు నేను విన్నాను. సాలడ్స్ లో మనం అలా తీసుకోవాలి. ఇది మార్నింగ్ ఈ లీఫీ వెజిటేబుల్స్ లో బాగా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి అది మార్నింగ్ తీసుకున్నట్లయితే డీటాక్స్ అవుతుంది. అక్కడ బ్లడ్ లో డీటాక్స్. ఓకే, మొన్న మళ్ళీ అంతా వెళ్ళిపోతుంది చక్కగా. సో మరి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏంటి వీటి మీద వర్క్ చేస్తుంది అది. సో ఈ కిడ్నీ స్టోన్స్ వీటికి చాలా మంచిది మాట ఈ గ్రీన్ టీ. స్టోన్స్ ఉన్న వాళ్ళు మరి ఇది తీసుకుంటే కరిగిపోతాయా ఏమన్నా? దానికి ఒక ప్రొసీజర్ ఉంది అక్క. అంటే మనం డీటాక్స్, మంత్లీ డీటాక్స్, ఫాస్టింగ్ ఇవన్నీ చేస్తుంటే మనం చేంజెస్ అనేది చాలా బాగా చూస్తాం. ఫస్ట్ బేసిక్ ఏంటంటే యోగా. మ్యాట్ మీదకి వచ్చి 1 hour యోగా చేస్తే బాడీలో ఫిజికల్ గా మెంటల్ గా చేంజెస్ చూసి. యోగా అంటే యోగా ఫిజికల్ యోగానా, మెంటల్లీ బైక్ మెడిటేషన్? యోగా ఈజ్ నథింగ్ బట్ కంప్లీట్ మైండ్ కి సంబంధించిందక్క. బట్ నేను నేర్చుకున్నప్పుడు యోగా అంటే ఆసనాలే అని అనుకునేది. చూడడానికి అదే కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, ఫేస్బుక్ ఓపెన్ చేయండి, అన్ని ఏం కనిపిస్తాయి? బాగా ఆసనాలు, పెద్ద పెద్ద ఆసనాలు. సో యోగా ఈజ్ అది ఒక చిన్న పార్ట్. అష్టాంగ యోగా మీరు చూసుకున్నట్లయితే పతంజలి మహర్షి, ఫాదర్ ఆఫ్ యోగా, మనకి ఒక చక్కగా 8 limbs, 8 డిసిప్లైన్ రూల్స్ ఇచ్చారన్నమాట. దాంట్లో ఒక చిన్న పార్ట్ ఆసనం. ఒక్క పార్టే ఆసనం. ఇంకా 7 ఇంకా డిఫరెంట్ ఉన్నాయి, చాలా ప్రాక్టీసెస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మనము ఎప్పుడైతే ప్రాక్టీస్ లో పెడతామో అప్పుడు మనకి రిజల్ట్ అనేది చాలా బాగా చూస్తున్నాం. సో ఫిజికల్గానే కాదు, ఈ మెంటల్ ఎమోషనల్ లెవెల్లో ఎప్పుడైతే వెళ్తామో డెసిషన్ మేకింగ్ కావచ్చు, ఒక కెరియర్లో వెళ్ళినప్పుడు ఆ భయాలు తగ్గటం కావచ్చు, నర్వస్నెస్, ఇవన్నీ కూడా మనం కామ్ డౌన్ చేసుకుంటూ రావచ్చు. అంటే ఇవన్నీ ప్రతిదీ సాధన ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సాధన ప్రాక్టీస్ ఎవ్రీడే నేను అవుతాను. సో ఎవ్రీడే ఆ ప్రాక్టీస్లోనే మనకి
అద్భుతమైన రిజల్ట్. అంటే ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఎక్స్పెరిమెంట్ అక్క. ఫస్ట్ ఇప్పుడు నేను యోగా చేశాను, నాకు అక్కడ నొప్పి వచ్చింది, ఇక్కడ నొప్పి వచ్చింది అని ఆపేయటం కాదు. అదేంటంటే మన మైండ్లో ఏం చెప్తుందంటే ఇది మనకి సూట్ కాదులే థాట్స్ ఏయో వస్తూ ఉంటాయి. వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మన యాక్చువల్ మర్చిపోతాం అంతే కదా. సమ్ టైమ్స్ మీద కూర్చొని ఏదో చేద్దామని కిందికి వస్తాను, అది మర్చిపోతుంది. ఎందుకు వచ్చినా మళ్ళీ మీదికి పోవాల్సి వస్తుంది, మళ్ళీ యాదికి రావడానికి. సో యోగా ఈజ్ ఆల్ అబౌట్ మైండ్కి సంబంధించింది. సో ఎప్పుడైతే ఈ మైండ్ కంట్రోల్లో ఉందో ఒక వెయిట్ లాస్ కానీ చాలా ఈజీగా ఎటువంటి హెల్త్ ఇష్యూ అయినా మనం చక్కగా తగ్గించుకోగలుగుతాం. సో నేను చెప్తున్నాను కదా, నేను ఫస్ట్ న్యూయార్క్లో చేశాను. ఫస్ట్ 200 లెవెల్స్ యోగా కోర్స్ చేశాను. అదే ఫస్ట్ టీచర్ ట్రైనింగ్ కోర్స్. ఎన్ని ఏళ్ళ కింద? 2010లో చేశాను అక్క. సారీ 2011లో చేశాను. సో 2011లో చేసినప్పుడు ఒక 2 months కోర్స్ అది చేసిన తర్వాత వాళ్ళంతా ఆసనాలు ఎక్కువ చెప్తుంటే ఓకే యోగా ఈజ్ ఆల్ ఇది అనుకున్నా. బట్ వాళ్ళు వేరేవి కూడా చెప్పారు, యోగ సూత్రాస్లో ఇవి చెప్పారు, కానీ నేను అంత కనెక్ట్ అవ్వలేకపోయాను. ఎందుకంటే నా ఫోకస్ అంతా ఆసనం మీద ఉంది. మన యోగా అంటే ఆసనమే కదా. ఈ ఆసనం నుంచి ఆ ఆసనంకి ఎలా వెళ్ళాలి, ఈ మసులు ఇక్కడి నుంచి ఎక్కడికి ఎలా అటాచ్ అవుతుంది, ఈ పెయిన్ వచ్చి ఎస్ బ్యాక్ పెయిన్కి నెక్ పెయిన్కి వీటికి అద్భుతంగా ఆసనాలు అద్భుతంగా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే మనం కంప్యూటర్స్ వరకు కూర్చుంటున్నాము, నెక్ దాని అలైన్మెంట్ మిస్ అవుతుంది, షోల్డర్స్ క్రంచ్ చేసేస్తున్నాం, ఆటోమేటిక్గా మీకు స్పైన్ దాని యొక్క కరెక్ట్ దాని పోస్చర్ మిస్ అయిపోతుంది కదా. సో అలా కూర్చోవడం బ్యాక్ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది, సో సయాటికా వస్తుంది. సో ఇవన్నీ కరెక్ట్ చేయడానికి ఆసనం ఇస్ బెస్ట్ పార్ట్. కానీ యాక్చువల్ మైండ్తో ఎప్పుడైతే మనం వర్క్ చేసామో యాక్చువల్ చేంజెస్ అనేవి అద్భుతంగా చూస్తున్నాం. సో నేను కొన్నాళ్ళు ఆసనాలు అన్నీ చేసేదాన్ని, నా దగ్గరికి స్టూడెంట్స్ వచ్చేవారు, నేను నా బేస్మెంట్లో చెప్పేదాన్ని చక్కగా. నేను న్యూ జెర్సీలో ఉండేవాళ్ళం, మేము ఒక 12 years దాకా అక్కడే ఉన్నాము. సో అప్పుడు చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది. అంటే వాళ్ళు అందరూ బాగా వచ్చేవారు, బాగా బెనిఫిట్ పొందేవారు, బాగుండేది. తర్వాత ఒక పాయింట్కి వచ్చాక మా పాప పుట్టింది. మా పాప పుట్టినప్పుడు తనకి 9th monthలోనే 9 ఫుడ్ ఎలర్జీస్ ఉన్నాయని చెప్పారు. నాకు కొంచెం డల్ అయిపోయాను, డౌన్ అయిపోయాను. ఎనర్జీ లెవెల్స్ అంతా కొంచెం ఏంటి అంటే ఇండియన్స్కి వస్తాయని అసలు ఎప్పుడు మనం ఎక్కడ వినలేదు చూడలేదు. కాబట్టి అంత మా సైడ్ ఏమీ లేవు, మా హస్బెండ్ సైడ్ ఏమీ ఇష్యూస్ లేవు. కానీ ఎందుకు వచ్చింది అని నాకు, ఇంత చిన్న పాపకి ఎందుకు వచ్చింది అనేది నాకు కొంచెం గట్టిగా పట్టుకున్నాను. ఆ టైంలో ఆ డిప్రెషన్ అవడంతో నాకు హెల్త్ ఇష్యూ అనేది స్టార్ట్ అయింది. సో లేదు అని చెప్పేసి యోగా టీచర్ని చెప్తున్నాను, కానీ నాకే బాగోకపోతే నేనే ఎవరికి చెప్తాను, ఇట్స్ నాట్ కరెక్ట్ వే అని చెప్పేసి మొత్తానికి కొన్ని రాళ్ళు యోగా కంప్లీట్ బంద్ చేసేస్తాను, చెప్పడమే మానేసాను. సో నన్ను నేను ఒకసారి చూద్దాము ఏంటి అని ఐ స్టార్టెడ్ డిగింగ్ మై సెల్ఫ్. బాగా వెళ్ళినప్పుడు అప్పుడు నాకు మెడిటేషన్ పరిచయం అయినప్పుడు మెయిన్గా జస్ట్ మామూలుగా నేర్చుకుందామని వెళ్తే ఆవిడ చాలా ఇంట్రెస్టింగ్ ఒక మెడిటేటర్. అమెరికాలో లేదు, కోవిడ్ టైంలో ఆన్లైన్లో బాగా మెడిటేషన్ యోగా క్లాసెస్ జరిగేవి. ఆ రకంగా పరిచయం అయినారు. హైదరాబాద్ ఆవిడ సీనియర్ మెడిటేటరు. ఆవిడని అడిగితే అమ్మ మేము 10 minutes 15 minutes కాదు 1 hour మెడిటేషన్ చేస్తాము, ఆ తర్వాత బుక్ రీడింగ్ ఉంటుందంటే 1 hour వీళ్ళు ఏం చేస్తారు కూర్చొని అని ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సరే ఒకరోజు జాయిన్ అయ్యాను, అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. సరే చూద్దామని కూర్చుంటే అన్ని నెగిటివ్ థాట్సే. అంటే ఓవరండి అమ్మ ఏంటి ఇన్ని ఆలోచనలు పోతున్నాయా మైండ్లో అని చెప్పేసి ఒకలాంటి జాలి వేసింది. నా మైండ్ నేను ఇంతలా వాడుతున్నానా అని చెప్పేసి నాకు జాలి ఇదిగా అనిపించినప్పుడు. మెడిటేషన్ అంటే ఒక దగ్గర మైండ్ని కంట్రోల్ చేయడమే కదా. కంట్రోల్ చేయక్కర్లేదక్క, జస్ట్ అలాగా శ్వాస మీద ఎప్పుడైతే జాస్తి పెడతామో థాట్స్ వస్తూ ఉంటాయి, సప్రెస్ చేసుకోకూడదు. ఎప్పుడు థాట్స్ వస్తున్నాయా ఓకే, దానికి అటాచ్ అయితే అయ్యామంటే ఇంకా మల్టిపుల్ థాట్స్ అది కంట్రోల్ చేయగలరు. అంటే కంట్రోల్ అంటే అగైన్ వాచ్ యువర్ జస్ట్ థాట్ వచ్చింది ఓకే, అది ఫాస్ట్ కావచ్చు, ఒక నెగిటివ్ థాట్ కావచ్చు, అది ఫియర్ఫుల్ థాట్ కావచ్చు, ఎనీ థాట్ జస్ట్ అలా వాచ్ చేస్తూ ఉండాలి మనం. అది వెళ్ళిపోతుంది, ఒక క్లౌడ్ ఎలా పాస్ అవుతుందో అలా చక్కగా పాస్ అవుతుంది. మళ్ళీ ఇంకొకటి
అది ఎందుకంటే మనం మైండ్ అలా ట్రైనింగ్ చేసేసాం కదా, సో అలా వస్తుంది. సో ఎప్పుడైతే మనం ఒక ట్రైనింగ్, ఇప్పుడు మనం యాక్చువల్ ట్రైనింగ్ ఇస్తున్నాం అన్నమాట. ఒక అబ్జర్వర్గా ఒక థాట్ని అలా అబ్జర్వ్ చేస్తుంటే ఆ థాట్ వెళ్ళిపోతుంది. ఇంకా దేవి ఎన్ని ఇచ్చినా ఏమి అంటే వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి థాట్స్ తగ్గుకుంటూ వస్తాయి. ఫస్ట్ అంటే పర్సన్ టు పర్సన్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్ కదా ఈ థాట్స్ కూడా. లైక్ కొందరికి ఎక్కువ రోజులు రావచ్చు, కొందరికి ఈవెన్ ఒక్క 1 డేలోనే చాలా మంది కనెక్ట్ అయిపోతారు. అవునా? వాళ్ళకి పాస్ట్ లో ఏమైనా వాళ్ళు కూడా మెడిటేషన్ చేసి ఉండొచ్చు, అలా త్వరగా కనెక్ట్ అవుతారు. నాకైతే 3 months పట్టింది. అమ్మా 3 months పట్టింది. 3 months కనెక్ట్ కాలే అంటే 40 days మెడిటేషన్ చేసినప్పుడు బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ వచ్చాయి. అవేర్నెస్ బాగా వస్తుంటుంది. ఏం చేస్తున్నా ఫోకస్గా, ఏం తింటున్నా చాలా ఎంజాయ్ చేస్తుంది. ఏంటరా ఇదివరకు అలా లేదు కదా, ఇప్పుడు ఏంటి కొత్తగా ఉంది అని తిన్నామంటే తిన్నాము, ఏదో తిన్నాము అలానే ఉండేది. ఇప్పుడు ప్రతిదీ చక్షు పెట్టుకుంటే ఆస్వాదిస్తుంది. అంటే ఇది చాలా బాగుంది, ఇది కదా కావాల్సింది అని అప్పుడు గట్టిగా పట్టుకున్నాను. లేకపోతే ఆ 40 days మెడిటేషన్ చేయకపోతే కంటిన్యూస్గా ఒకే ప్లేస్లో ఒకే టైంలో నేను ఆ ఎక్స్పీరియన్స్ పొందేదాన్ని కాదు. ఇది చాలా మంది ఎలాగంటే ఒక 5 days చేసాక ఇది నాకు వర్కౌట్ కాదులే అని గివ్ అప్ ఇచ్చేస్తుంటారు. అలా కాదు, అలా కూర్చున్నప్పుడు థాట్ అంటే అదే కదా సాధన. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు అయ్యప్ప దీక్ష కూడా 40 రోజులు చేస్తారు. ఎందుకంటే ఆ 40 రోజులు చేస్తే అదొక ఏమంటారు, ఒక మండలం అంటారు. అట్లా ఈవెన్ ముస్లిమ్స్ కూడా రంజాన్కి కూడా 40 days అట్లా ఒక 40 days చేస్తే దానికి ఒక ఫుల్ఫిల్నెస్ వస్తుంది అంటే అది గ్రాస్ప్ అవుతుంది మనకు. ఎగ్జాక్ట్లీ. సో ఇలా ఎన్నో ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఇప్పుడు అష్టాంగ యోగా, ఇప్పుడు పతంజలి మహర్షి చెప్పి ఇవన్నీ ప్రాక్టీసెస్ రకరకాలుగా అవి డిఫరెంట్ వేలో. ఇప్పుడు నేను ఒక ఫియర్ వచ్చింది, లెట్స్ సే నాకు నిజంగానే డ్రైవింగ్ అంటే ఫియర్ ఉంది. డ్రైవింగ్ ఎందుకు ఫియర్ ఉంది అంటే నేను మ్యారేజ్ ముందే నేర్చుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ న్యూయార్క్ వెళ్తూ ఉండేవారు, నేను డ్రైవింగ్ చేయాల్సి వచ్చింది. బామ్ని డే కేర్కి తీసుకెళ్లేదని వచ్చేదాన్ని, చాలా భయంతో ఉండేదాన్ని. సో అంటే అది డ్రైవ్ చేయాలనే థాట్ వస్తుండే, లోపల నుంచి ఒకలాంటి గుబ్బై వెళ్ళమని భయం వేస్తూ ఉండేది అనమాట. ఇలా ఉంది, నాకు రూల్స్ తెలుసు, ఇండియాలో నేర్చుకున్నాను, పిల్లాన్ని తీసుకెళ్ళాలి తీసుకురావాలి, ఇది ఎందుకు ఇలా వస్తుంది అని చెప్పి అనుకున్నా. తర్వాత ఫ్యామిలీ కూడా నాకు తెలియకుండా నేను అన్కాన్షియస్గా మా హస్బెండ్ మీద డిపెండ్ అయిపోతూ ఉండేది అనమాట. కాయగూరలా నువ్వు తీసుకొచ్చేసి, పిల్లోడినా డ్రైవింగ్ నువ్వు పంపించేసి, అదే నేను బిక్కుమని ఉండేది అనమాట. అది అవాయిడింగ్ ద డ్రైవింగ్ అది ఉందని కూడా తెలియట్లేదు. ఓకే ఓకే. ఎప్పుడైతే మెడిటేషన్ అలా 41 days చేసి ఇదేదో బాగుంది, ఇదేదో మ్యాజిక్లా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా పెంచుకుంటా, నా సాధన ఎప్పుడైతే పెంచుకుంటా వెళ్ళానో ఆటోమేటిక్గా నాకు ఆ భయం ఒక రీజన్ వల్ల వస్తుంది, ఆ పాస్ట్లో ఏదో ఇబ్బంది వల్ల నాకు ఏదో వచ్చింది అని ఒక అవేర్నెస్ వచ్చింది. ఎందుకంటే మీకు థాట్ ఫిల్టర్ అయిపోతూ వస్తాయన్నమాట. ఇప్పుడు అవసరం లేని థాట్స్ ఎన్నాళ్ళు క్యారీ చేస్తాం అక్క, అది అవి అవసరం లేని థాట్స్ అన్నీ ఎప్పుడైతే రిలీజ్ చేసుకుంటా ఫిల్టర్ అయిపోతూ వచ్చిందో ఆటోమేటిక్గా క్లారిటీ, థాట్స్ ఇంత చిన్నదానికి నేను భయపడుతున్నాను, ఇంత ఈజీగా చేయొచ్చు కదా, నేను ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు కదా అనేసి ఒక లాంటి సెల్ఫ్ రియలైజేషన్ స్టార్ట్ అయింది. అండ్ దెన్ ఇంకా నో మ్యాటర్ వాట్ నేను డ్రైవ్ చేయాలి అని ఒక గట్టిగా కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. నేను మామూలుగా బుక్కుల్లో చదవటం, వీళ్ళు చెప్తుంటే కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రియలైజేషన్ ఇలా వినేదాన్ని. ఒకసారి సాధనలో ఎప్పుడైతే పెట్టినా ఈ అన్ని బెనిఫిట్స్, ఈ యొక్క వర్డ్స్కి అర్థం ఏంటో నాకు ఎక్స్పీరియన్స్ వస్తే నాకు తెలిసిందన్నమాట. సో ఇదేదో చాలా బాగుంది అని చెప్పేసి డ్రైవింగ్ నా ఓన్గా నేను డ్రైవ్ చేయటం మొదలుపెట్టాను. అలాగే నాకు లాంగ్వేజెస్ అంటే భయం, చిన్నప్పుడు కొంచెం టీచర్స్ అది స్ట్రిక్ట్గా ఉండటంతో లాంగ్వేజెస్ మీద భయం. మెడిటేషన్కి ముందుకు వెళ్ళే కొద్ది మనకి మెడిటేషన్లో కానీ ఆర్ స్లీపింగ్లో కానీ తెలుస్తూ ఉంటుందన్నమాట. అంటే డ్రీముల్లో కానీ మనకి ఇంకా ఇండెప్త్కి వెళ్ళేటప్పటికి టెలిపతి ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఎవరికైనా ఫోన్ చేద్దాం అనుకునేటప్పటికి ఫోన్ కాల్ రావటం, ఇవన్నీ జరుగుతూ ఉండేటప్పటికి అవన్నీ స్టార్ట్ అయింది నాకు. ఫస్ట్ 3 months ఎప్పుడైతే నేను కంటిన్యూస్గా చేశానో అవన్నీ కొంతమందికి, ఇప్పుడు చూడండి మీరు మెడిటేషన్ చేయకుండానే మీకు నా ఫ్యూచర్ తెలుస్తుందని చెప్పి. నాకు ఫ్యూచర్ అని కాదు దుర్గా, ఇప్పుడు
యాజ్ ఐ సెడ్ నాకు ముందే తెలిసిపోతాయి. ఇప్పుడు ఏమన్నా అయ్యేది అనుకోండి ఫ్యూచర్లో, అది నాకు రాత్రి కళలో కనబడుతుంది. కరెక్ట్గా గుర్తుంటాయి అవన్నీ, నాకు అదే గుర్తుంటాయి. మళ్ళీ నేను పొద్దుగాల చెప్పిన అనుకో, అవి కొన్ని రోజులకు కరెక్ట్ అయ్యి అవే డేజాబు అంటారు, దాన్ని ఏమంటారు మరి, మనకు ముందు అయ్యేదే తెలుసుదని డేజాబునో ఏదో అంటారంట కదా, అట్లా అవుతుంది. సో ఈ మెడిటేషన్కి వచ్చినప్పుడు మనలోనే శక్తులు ఉన్నాయి అనేది తెలుస్తుంది. అంటే అది పాస్ట్ కావచ్చు, ఫ్యూచర్ కావచ్చు, ఒకళ్ళు అనుకుంటే రావటము, కోఇన్సిడెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్ డెప్త్ స్పిరిచువల్ క్లాసెస్ తీసుకున్నాను అనమాట. తర్వాత నాకు క్యూరియాసిటీ పెరిగి ఇదేదో తెలుసుకోవాలి, చాలా బాగుంది అని చెప్పి పట్టుకున్నప్పుడు ఈ ఫియర్ అనేది ఓవర్కమ్ చేశాను. అదే నేను చెప్తున్నాను కదా, ఒక పాస్ట్ లైఫ్లో ఏదో ఇబ్బంది పడ్డాను, సో దానివల్ల నాకు ఇది రావటం జరిగింది. సో దాని నుంచి నేను అంటే సోల్ లెవెల్లోనే నాకు ఆ భయం అనేది ఉంది అని గ్రహించి, సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్. ఇప్పుడు మా ఆరామ్సే చక్కగా డ్రైవ్ చేయాలి. వర్కింగ్ దానికంటే ఏ విధంగా వర్క్ చేసుకోగలిగింది? సో అఫర్మేషన్స్ నాకు నేనే, అది కూడా యోగా ఒకసారి ఒక ప్రాక్టీస్ అఫర్మేషన్. నేను 7, 8 అన్నారు, వాటిల్లో ఇది ఒకసారి. సో ఈ అంటే నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఇచ్చినప్పుడు దీనికి శక్తి ఎక్కువైపోతుంది కదా. అలాగే పాజిటివ్, మీరు ఎంత పాజిటివ్గా థింక్ చేసి లేదు నేను చేయగలను, ఐ కెన్ డూ దిస్, అలాగే ఎన్ని మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చెప్పుకుంటారు, దీనికి ఎక్కువ ఎనర్జీ వెళ్తుంది. అప్పుడు ఆ ఎనర్జీ తోటి ఆ ఫియర్ తగ్గిపోతుంది. ఈ ప్రాక్టీస్ చెయ్యాలి అన్నకుండా మనలో శక్తి ఉందన్నమాట. శక్తి 2 థింగ్స్ అక్క మనకి. ఒకటి ఎనర్జీ, మన బాడీలో ఎనర్జీ కావాలి, కాస్మిక్ ఎనర్జీ కావాలి. అది మనకి స్లీప్లో వస్తుంది. ఆ స్లీప్లో వచ్చింది మనకి సరిపోతుంది. మనం 11 పడుకుంటాం, పొద్దున్న అయ్యేటప్పటికి 6, 5:30కే లేచిపోదు, సరిపోవట్లేదు, నిద్ర సరిపోవట్లేదు. లేట్ నైట్ డిన్నర్తో మనకి ఆర్గాన్స్కి ఇచ్చే టైం ఇవ్వకపోతే మనకి కాస్మిక్ ఎనర్జీ సరిపోదు. అప్పుడు డే టైంలో చేసేది మన మాటలు, మన చేష్టలు అన్నీ కూడా కన్ఫ్యూజన్గా ఉంటాయి అన్నమాట. కాస్మిక్ ఎనర్జీ అంటే మనం విశ్వంలో ఉండే శక్తి అన్నమాట. ఆ కాస్మిక్ ఎనర్జీ ద్వారా ఇప్పుడు స్లీప్లో, ఇప్పుడు చూడండి మీరు స్లీప్ చేస్తారు, స్లీప్ చెయ్యకపోతే లేని రోజున ఒకసారి గమనించండి, అసలు నైట్ అంతా పడుకోలేదు, నెక్స్ట్ రోజున ఎలా ఉంటుంది? పిచ్చి పిచ్చిగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఆ ఎనర్జీ మీరు కాస్మిక్, అదే దాన్ని కాస్మిక్ ఎనర్జీ అంటే ఫుడ్ని తీసుకునేది ఫిజికల్ ఎనర్జీ, ఫిజికల్ బాడీకి. మిగతా బాడీస్ ఉన్నాయని మనం లాస్ట్ చెప్పుకున్నాం కదా, వీ హ్యావ్ 7 బాడీస్. ఫస్ట్ బాడీ ఫిజికల్ బాడీ, దీనికి ఫుడ్ ఇస్తున్నాం. మిగతా బాడీస్ ఉన్నాయి కదా, ఆ బాడీస్కి కాస్మిక్ ఎనర్జీ ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు పడుకున్నామాక లివర్ నువ్వు ఈ పని చేయి, కిడ్నీ నువ్వు ఈ పని చేయి అని మనం చెప్పట్లేదే, అదే చేసుకుంటుంది. అది అక్కడ ఒక శక్తి అనేది ఉంది. కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే మన సహస్రార చక్రాల లోపలికి వెళ్తుందో అప్పుడు ప్రాణిక్ ఎనర్జీగా మారుతుంది. ఆ ప్రాణశక్తి మొత్తం బాడీ అంతా ఆర్గాన్స్కి అట్లా ఫంక్షన్ వాటిని చేసుకోవడానికి దానికి ఇస్తుందన్నమాట టైం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు లెట్స్ సే లివర్కి ఇంత టైం అని ఉంటుంది, కిడ్నీస్కి ఇంత, బ్లడ్లో ప్యూరిఫికేషన్ కావడానికి ఒక టైం ఉంటుంది. సో ఆ టైం ఇవ్వలేదనుకోండి, లెట్స్ సే 1 o'clock 2 o'clock పడుకున్నాం అనుకో, దానికి రెస్ట్ ఇవ్వట్లేదు మనం, అంటే ఫుడ్ లేట్గా తింటున్నాము. సో ఎప్పుడు రెస్ట్ దొరుకుతుంది, ఆ కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడు దొరుకుతుంది? పడుకున్నప్పుడు, ఆ మెడిటేషన్ చేసినప్పుడు. మీరు అది ఇవ్వలేదనుకోండి, బేసికల్లీ దానికి రెస్ట్ కావాలి, కాస్మిక్ ఎనర్జీ కావాలి. ఒక ఆర్గాన్, ప్రతి ఆర్గాన్ అలా మెయిన్ ఆర్గాన్స్ తీసుకుంటే ఆ ఆర్గాన్స్కి ఎనర్జీ కావాలి. ఇప్పుడు స్లీపింగ్ సరిగ్గా లేదు కాబట్టి, ఆ స్లీప్ అనేది సరిగ్గా సరిపోవట్లేదు కాబట్టి మెడిటేషన్ 1 hour మెడిటేషన్ చేస్తే ఈక్వల్ టు 4 hours స్లీప్. బెనిఫిట్ మనకి చాలా ఉంది, సూపర్ ఛార్జర్. ఇంకా మీరు ఇది చూడండి, ఇది ఒక యాంగిల్లో చేసింది ఈజిప్ట్ వాళ్ళు మనకి పిరమిడ్ క్యాప్ ఇది. సో ఇప్పుడు 1 hour మెడిటేషన్ ఈక్వల్ టు 4 hours స్లీప్ అన్నాం కదా, ఇది చేస్తే ఇంకొక 3 hours 3 శక్తి పెరుగుతుంది. యా, దీని కాస్మిక్ ఎనర్జీ దీంట్లో బాగా ఫ్లో అవుతుంది, బాగా ఎక్కువగా తీసుకుంటుంది. ఈ యాంగిల్లో ఉండే నుంచైనా అది ఇట్లా గ్రాస్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్. మీరు ఏం చేస్తారంటే ఒకసారి దీని కింద టమాటో ఒకటి పెట్టండి, బయట ఒక టమాటో పెట్టండి, ఒక 10 days వదిలేయండి.
ఈ లోపల పెట్టింటామంటే స్టిల్ మంచిగా ఇంకా ఫ్రెష్గా ఉంటుంది, పక్కది కుళ్ళిపోతుంది. ఎందుకంటే కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా ఫ్లో అవుతుంది. అంటే దీనికి యోగా చేయకుండానే అట్లా ఉట్టిగా పెడితే సరిపోతుంది అంటే ఇంకేం చెప్పలేదు, అదేం యోగా చేస్తుంది. ఓకే. సో అంటే విశ్వంలో ఉన్నది శక్తి, ఆ శక్తి ఇప్పుడు ట్రీస్ కి అన్నిటికీ అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. అంటే ఇదే పెట్టుకోవాలా, ఇట్లాంటి ఇది ఏ ఏ ఐటమ్ అయినా పెట్టుకోవచ్చా? అంటే ఈ యాంగిల్ తో వాళ్ళు డిజైన్ చేస్తుంటారు. సో ఆ రకంగా మనకి చక్కగా. సో ఇది పెట్టుకొని మనము యోగా అంటే యోగా మెడిటేషన్ దీంట్లో చేస్తే ఎక్కువ ఎనర్జీని కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా వెళ్తుంది, ఫ్లో అవుతుంది. దిస్ ఇస్ గుడ్ థింగ్. సో మనకి ఇప్పుడు ఏదైనా కొంచెం ఫాస్ట్ గా కావాలి, రీచ్ అవ్వాలనుకుంటే రీఛార్జ్ లాగా, సూపర్ చార్జర్. వెరీ గుడ్. యా. సో నేను అగైన్ పెద్దగా నమ్మలేదు. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేశానో అప్పుడు నాకు రియలైజేషన్ వచ్చింది. త్వరగా ఆ థాట్లెస్ స్టేట్కి వెళ్ళటం. మామూలుగా అయితే 10 minutes కూర్చుంటాం అక్క. ఫస్ట్ 10 minutes కూర్చున్నప్పుడు బాడీ ఇలా ఇలా ఓపాలనిపిస్తుంది, ఎందుకంటే బాడీ అలవాటు కదా. తర్వాత 10 minutesకి ఓ మాదిరిగా ఓకే. చాలా మంది ఏంటి 10 minutes 15 minutes చేస్తే చాలే అనుకుంటారు. లేదు, స్టార్టింగ్లో ఓకే మీకు కొంచెం బాడీ అలవాటు అయ్యింది, బట్ మన టార్గెట్ ఏంటంటే మనం ఎంత ఏజో అంతసేపు చేయాలి. మన ఏజ్ అన్ని మినిట్స్ చేయాలి. ఓకే. సో ఇది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేసి? చక్కగా 5 years నుంచి చక్కగా 5 years చిన్నప్పటి నుంచి చేస్తాం. పిల్లలకు చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే బెటర్ ఏమో, కంటిన్యూ కదా. మా పిల్లలు నన్ను చూసి ఇంకా వాళ్ళకి అలవాటు, వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎంత ఏజ్ మీ పిల్లలు? మా బాబు 11 years, మా పాప వచ్చేసి 6 years. మీరు అలర్జీస్ గురించి చెప్తా ఉన్నారు, మనం డిస్కంటిన్యూ అయినామది. అది ఫుడ్ అలర్జీస్ 9th month లోనే ఫుడ్ అలర్జీస్ ఉంటూ నేను డౌన్ అయ్యాను. తర్వాత నాకు కొంచెం ఇది లేదు, నేను పూర్తిగా మెడిటేషన్ తెలుసుకోవాలని చెప్పినప్పుడు ఆ 41 days ఎప్పుడైతే చేశానో నాకు మా బాడీలో చేంజెస్ అయ్యి బాగా గమనించాను. ఇది చూసాక ఇదేందో బాగుంది, ఇంకా తెలుసుకోవాలని పిఎంసి ఛానల్ ఒకటి ఉందక. అది ఏంటి? పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఓకే. అది తెలుగులో ఉంటుందా? తెలుగులో ఉంది, మనకి ఇంగ్లీష్లో అన్ని లాంగ్వేజెస్లో మంచిగా ఛానల్. పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఓకే. మామూలుగా అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్స్ అని వాళ్ళు స్థాపించినది. ఓకే. సో ఫౌండర్ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు పత్రిజీ గారు. సో ఇది నేను ఫస్ట్లో మామూలుగా నేను యోగాలో ఉన్నాను కదా, చాలామంది గురువుల్ని అది ఫాలో అవుతూ ఉండేదాన్ని. నేను పెద్ద పట్టించుకోలేదు. ఎప్పుడైతే నా బాడీలో ఈ ఫిజికల్గా మెంటల్గా చేంజెస్ చూసానో, ఎవరు ఈ గురువు ఇంత బాగుంది అని చెప్పినప్పుడు, 1000 సంవత్సరాల క్రితం బుద్ధుడు మనకి ఇచ్చిన అద్భుతమైన టెక్నిక్ ఇది. అది రీఇంట్రడ్యూస్ చేశారు పత్రి గారు. సో నాకు చాలా బాగా అనిపించింది. అంటే చాలా గురువులు చెప్తారు, కానీ ఆ ప్రాక్టీస్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. అంటే బెనిఫిట్ ఉంటేనే కదా ముందుకెళ్తాము. సో ఈ రకంగా జరిగిందట. మా పాపకి ఎలర్జీస్ అన్నాను కదా. సో ఫస్ట్లో ఏం తినేది కాదు, పాలు పెరుగు ఏమీ పడేవి కాదు. నేను అప్పటికే యోగా పాత్కి వచ్చాను. తింటే ఏమయ్యేది? మొత్తం కళ్ళల్లో మొత్తం వాటరీగా వచ్చేసి బాగా కళ్ళు ఇంత వాచిపోవటం, మొత్తం ఇచ్చి అయిపోవటము, తుమ్ములు వచ్చేయటం విపరీతంగా. 2 times ఎమర్జెన్సీకి కూడా వెళ్ళామంట. How old when she was? 9 months ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. ఫస్ట్ 2 years చాలా పెయిన్ఫుల్గానే ఉంటుంది. సో అందులోకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం నాకు. ఆ పాపకి ఎలా ఉండేటప్పటికి నేను కొంచెం సీరియస్గా తీసుకున్నాను. ఇంకా చిన్న పాప ఇంటికి రావాలి. నాకు చిన్నప్పటి నుంచి కూడా క్వశ్చన్స్ ఉండేది, నేను ఎవరు, నేను ఈ పేరెంట్స్కి ఎందుకు పుట్టాను, నేను ఇక్కడ ఎందుకు పుట్టాను, ఇలాంటి చిన్న ఈ క్వశ్చన్స్ ఉండేవి. సో మెడిటేషన్లో నాకు ఇవన్నీ కూడా క్లియర్ అవటం జరిగిందన్నమాట. సో ఇప్పుడు యోగాలో ఉన్నాను కదా, యోగాలో ఉన్నప్పుడు వాళ్ళు అప్పుడే చెప్పారు కొంచెం సాత్విక్ ఫుడ్ తినాలి అండ్ డీటాక్స్ అయ్యి చేయాలి అన్నప్పుడు మైసూర్లో నేర్చుకున్నాను అక్కడ నేను. సో వాళ్ళు మొత్తం డీటాక్స్ నేర్చుకున్నారు, యోగాసనాలు, ప్రాణాయామం ఇవన్నీ కూడా నేను మైసూర్ వెళ్ళి నేర్చుకున్నాను. అంటే అమెరికా నుంచి మైసూర్ పోయిండ్రు పర్పస్ కోసమే
నాకు యోగా ఇంట్రెస్ట్ ఉండింది. సో ఇది మెడిటేషన్ రాకముందు యోగా గురించి మీరు మైసూర్కి వెళ్ళారు. అక్కడ నేర్పించారు. అప్పుడు ఈ సాత్విక్ ఫుడ్ తినటము, ఈ డీటాక్స్ ఇవి చేయటంతో బాడీ క్లీన్జింగ్ అది చేయటం, ఎనర్జీ లెవెల్స్ అవి చాలా బాగా ఉండింది అనమాట. ఇది చాలా బాగుంది అని చెప్పి అప్పుడే నాన్ వెజ్ మానేసాను. కానీ అప్పుడప్పుడు అక్కడక్కడ తింటున్నాను అనమాట బయటికి వెళ్ళినప్పుడు. సో సరే అనుకున్నాయి. తర్వాత మా పాప ప్రెగ్నెన్సీలో బాగా వీక్నెస్ ఎక్కువ అయిపోయేది. అప్పుడు ఇంకా పేరెంట్స్ వీళ్ళు సజెస్ట్ చేయడంతో తినమన్నారు. అప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు, బట్ స్టిల్ పాప కోసం అని తిన్నాను. కొన్ని వైటమిన్స్ ఎగ్స్ వెళ్తాయి కదా, సో ఆ రకంగా తిన్నమాట. సో తర్వాత మెడిటేషన్కి వచ్చాక స్లోగా ఇంట్రెస్ట్ తగ్గిపోవటం జరిగింది. సరే ఇంకా నాన్ వెజ్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. అలా అది న్యాచురల్ గా వచ్చేస్తుంది అన్నమాట. అంటే మరి హింసించడం పాపం ఆ రకంగా వస్తుంది. సో అప్పటికే నేను ఎప్పుడైతే నాన్ వెజ్ అయ్యి తగ్గించుకుంటూ వచ్చానో మెడిటేషన్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను అన్నమాట. మెల్లిగా నాకు తెలిసిన వాళ్ళకి చేసుకో, నాకు చాలా బాగుంది, మీకు బాగుంటుంది అని అలా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. మెల్లిమెల్లిగా పాలు పెరుగు ఈ తినటం మొదలుపెట్టింది. నేను అనుకోకుండా ఇలా మజ్జిగ తాగుతుంటే పాప అడుగుతుంది నాకు కావాలి. ఆ పిల్ల ఎలాగంటే పర్టికులర్గా ఎప్పుడు అడగదు, సడన్గా అడుగుతుంది. అప్పుడు నాకు అదో ఇండికేషన్ ఏమో యూనివర్స్ నుంచి ట్రై చేస్తే పాడుతుంది. ఓ అనుకున్నాను. సో అలాగా నేను మెడిటేషన్ ఎప్పుడైతే స్ప్రెడ్ చేస్తూ నాన్ వెజ్ మానేసానో ఆ పాపకి హాఫ్ ఫుడ్ అలర్జీస్ తగ్గిపోతూ వచ్చింది. మామూలుగా అయితే మన లాజిక్ మైండ్ ఏమనుకుంటుంది అంటే ఈ యొక్క అవుట్గ్రో అవుతుంటారు పిల్లలు అనేసి అంటారు. కానీ బట్ స్టిల్ ఏదో ఒక శక్తి లేకపోతే అక్కడ అది జరగదు కదా. ఏదో ఒకటి ఉండే ఉంటుంది. ఇంకా సివియర్ అవ్వచ్చు కదా, ఇంకొన్ని అలర్జీస్ పడకపోవచ్చు కదా. సో ఏదో ఉంది, సంథింగ్ ఏదో ఉంది అని నాకు కొంచెం. సో తర్వాత స్పిరిచువల్ క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చేయాలమ్మా, పేరెంట్స్ ఇద్దరు చేయాలి అంటే మనమైతే చేస్తున్నాం కానీ మరి వాళ్ళని ఎట్లా పెట్టాలి? సరే ఒకసారి అడిగితే ఆయన వెంటనే ఓకే అన్నారు, బిడ్డ మీద ప్రేమతోటి ఆబ్వియస్లీ. సో 1 month అవగానే సెస్మీ తగ్గింది, సోయా తగ్గింది, పీనట్స్ తగ్గింది, క్యాష్యూ తింటుంది, బాదం తింటుంది, అన్ని పడుతుంది, పాలు తాగుతుంది, పెరుగు తాగుతుంది. All allergies gone. It's gone. సో ఇంకా ఎన్ని రోజులు పట్టింది? మా హస్బెండ్ మానేసిన 1 monthకి పాపలో నేను అదే తింటాను, నేనేదంటే సరే అని ఇంటికి వచ్చాక ట్రై చేస్తే అది పడుతుండేది. పీనట్స్ అయితే నేను ఏదో ఫోన్ కాల్లో ఉన్నాను, మా హస్బెండ్ అన్నీ అక్కడ టేబుల్ మీద పెడితే అందరు పిల్లలు వేసుకుని తింటున్నారు. అది కోకోనట్ చట్నీ అనుకున్నారంట. మా హస్బెండ్ కోకోనట్ చట్నీ పెట్టారు, పిల్లలు తినేసి మంచిగా వెళ్ళి డిప్ చేసుకుని తినేస్తుంది. నాకు ఇంక షాక్, ఎందుకంటే పీనట్స్ చాలా ఎక్కువ కదా, లైఫ్ థ్రెటనింగ్ కదా. సో నాకు కొంచెం షేక్ అయిపోయింది నేనైతే. సో లక్కీగా పాటతో మొదలెట్టింది. ఇంకా వీఆర్ లైక్ సో ఫ్రీడమ్ వచ్చినట్టు అయిపోయింది. ఒక అయితే మనము తట్టుకోలేము, మనకైనా పర్లేదు కానీ పిల్లలకి ఏదైనా అయితే తట్టుకోలేము. ఇప్పటికీ ఆ నట్స్ కొంచెం ఆ చిన్నప్పుడు మైండ్ లో ఉండి తను ఇది నాకు పడదు అంటది, కానీ చికెన్ నేను ఏదైనా గ్రేవీలో కలిపి పెట్టేసినా తను ఏమి అవ్వట్లేదు. సో మంత్స్ బేబీ నుంచి 13 years లోపల ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే, పిల్లలకి ఇష్యూస్ ఉంటే పేరెంట్స్ లో చేంజ్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంకొక థింగ్ కూడా, ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్, ఈ మధ్య కొంచెము ఆటిజం లాగా పిల్లలకు వస్తుంది, తల్లిదండ్రులు కూడా బాగా సఫర్ అవుతున్నారు. మరి పిల్లలకు మనం పూర్వజన్మలో ఏమో చేసుకుంటే అట్లా మనకు పనిష్మెంట్ లాగా పుట్టొచ్చు అని నేను అనుకుంటున్నా. ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ నాలెడ్జ్. మరి తల్లిదండ్రులు చేస్తే ఏమన్నా క్యూర్ అయ్యే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ అక్క, వాళ్ళు మెయిన్గా వాళ్ళు మెడిటేషన్కి రావాలి. మెడిటేషన్కి వచ్చి పత్రిజీ సార్ ఏం చెప్పారంటే 3 things చెప్పారు. ఒకటి మెడిటేషన్, మార్నింగ్ లెగ్గానే మెడిటేషన్, 2-3 hours మెడిటేషన్. ఆయన చూడండి ఆ నెంబర్ కూడా ఎలా ఇచ్చారు, 2-3 hours ఇది పెట్టుకుంటే ఇంకా ఎక్కువ అట్లీస్ట్. ఇది ఇనీషియల్ డేస్, అగైన్ 6 months వరకు చేసుకోవచ్చు. ఎక్కువసేపు చేస్తే మనకి ఒక గ్రిప్ వస్తుంది, మన మైండ్ మీద గ్రిప్ వస్తుంది.
మరి ఫస్ట్ నువ్వు 2-3 గంటలు కూర్చోమంటే ఎవరు కూర్చోరు. నాకు తెలుసు, అదే చెప్తాను కదా, ఫస్ట్ 10-20 minutes తోటే స్టార్ట్ చేయండి. ఎందుకంటే తర్వాత స్లోగా 3 గంటలు అనుకోపో అమ్మ పోను పోదు నీ మెడిటేషన్ అదే మరి నాకు ఇప్పుడు నేను కూర్చోమంటే కూర్చుంటాను, ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది. ఇవన్నీ నాకు మంచి రిజల్ట్స్ వచ్చినాయి కదా, నా చుట్టూరు నాకు మంచి. ఇప్పుడు ప్రతి మూమెంట్ డ్రైవింగ్ ఇంపార్టెంట్ నాకు. పిల్లల్ని పెంచడం నాకు, అది నేను జాగ్రత్తగా వాళ్ళని రేస్ చేయడం నాకు ఇంపార్టెంట్. సో అవన్నీ కనిపించినప్పుడు నీకు ఈ అలర్జీస్ గాన్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్. సో ఇవన్నీ నాకు మంచివి అన్ని నా ముందు ఉన్నప్పుడు నేను బేసికలీ అక్కడ ఏం చేస్తున్నాను, కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ తీసుకుంటున్నాను అంతే. సో ఆటో రీఛార్జ్ ఎక్కువ చేసుకుంటున్నారు, సూపర్ చార్జ్ చేసుకుంటున్నారు. సూపర్ చార్జ్ చేసుకునేటప్పటికి ఆ శక్తితోటే మనం వాక్ ఎలా ఉంది, మన చేష్టలు ఎలా చేస్తున్నాం. ఇప్పుడు చూడండి పిల్లలు అలాగా అనేస్తాం, మనకి కూడా తెలియదు అలా చేస్తున్నాము, చిరాపడుతున్నాము అని కూడా తెలియదు అనమాట. ఆ యాక్షన్స్ మీద కంట్రోల్ వస్తుంది, మన థాట్స్ మీద కంట్రోల్ వస్తుంది, మన మాటల మీద కంట్రోల్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఎవరైనా కొంతమంది ఇంకా అలా మాట్లాడుతూనే ఉంటారు, పాప అని కంట్రోల్ లేదన్నమాట. సో అదేంటంటే ఇప్పుడు ఇది కాస్మిక్ ఎనర్జీ, బేసికలీ ఇది ఎనర్జీ ఫుడ్ అన్నమాట, ఫుడ్ ఫర్ అస్. సో ఆ థాట్స్ మీద ఓకే ఇలా థాట్ ఇలా థింక్ చేయకూడదు కదా అని ఒక కంట్రోల్ వస్తుంది. లేకపోతే అలా ఆ కంట్రోల్ లేకపోయింది అనుకోండి, ఇంకా మల్టిపుల్ నెగిటివ్ థాట్స్ వస్తాయి. అది సో మరి అవన్నీ కంట్రోల్ చేయాలంటే మన ఫుడ్ ఈజ్ కాల్డ్ కాస్మిక్ ఎనర్జీ. ఎనర్జీ ఇంపార్టెంట్. సో ఫిజికల్ బాడీ వరకే మనం చూస్తున్నాం, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మన ఫిజికల్ బాడీని ఎంతో టేస్టీగా హెల్తీగా చేసుకోవడం. అట్ ది సేమ్ టైం ఇది ఎక్కువ ఉంది చూడండి, ఇది 25% అయితే 75% ఇదే ఉంది. సో ఆ రకంగా మనం చిన్న బ్రేక్ తీసుకున్నాము. సో లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్.